సర్కారు బళ్ళకే పిల్లలను పంపాలని అటు సర్కారు బడి పంతుళ్ళు ఇటు సర్పంచులు బగ్గ తండ్లాడుతున్న ముచ్చట్లు చూసినాం కదా. పంతుళ్ళు వెరైటీ ప్రచారాలతోని జనాలను సర్కారు బడికి మల్లె తట్టి వేస్తే సర్పంచులు సూపర్ ఆఫర్లతోని బల్లది కూరికే తట్టి ఎత్తున్నారు. అట్లనే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల కాడ సుతం బంపర్ ఆఫర్ పెట్టిండట. మరి ఆఫర్ ఏంది, దాంతో ఏమైనా ఫాయిదా అవుతున్నదా లేదా, వార్తల్లో పోయి తెలుసుకుందాం పాన్రి. ఎర్ర టెండలు కొడుతున్నప్పుడు బీల్రు 1+1 ఆఫర్ పెట్టినట్టు, ట్రాఫిక్ చలానాలకు డిస్కౌంట్ ఇచ్చినట్టు, జూన్ నెలల ఫ్రీ బ్యాగుల ఆఫర్ పెట్టినట్టు, సర్కారు బల్లె చదువులు చూసి అలసిపోయి ప్రైవేటుకు పంపుతున్నోళ్ళ కండ్లల్లా ఆనందం కలిగేటట్టు, ఖుషీతోని సర్కారు బడికి క్యూ కట్టేటట్టు గ్రామ ప్రజలకు శానాదార ఆఫర్ పెట్టిండ్రు సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీలు. విద్యార్థులు లేక ఉడప్పైతున్న సర్కారు బడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తెచ్చే పని ముంగటేసుకున్నారు. గ్రామ చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నడు చూడని తీల్రా ఇంటి పన్ను నల్లా పన్ను మాఫీ చేసే బంపర్ ఆఫర్ ను ప్రకటించిండ్రు పంచాయతీ పాలక వర్గమోళ్ళు. ఆఫర్ పెడితే పెట్టిండ్రు గాని ఏమన్నా అడ్మిషన్లు పెరిగినాయా అనే సర్పంచ్ అన్న. స్కూల్ పిల్లలు ఎవరు జాయిన్ చేస్తే వాళ్ళకి ఇంటి పన్ను నల్ల పన్ను రద్దు చేస్తామని చెప్పి విషయం తీర్మానం చేయడం జరిగింది. ఆ ఉద్దేశం కొద్దీ ఇప్పటికీ స్ట్రెంత్ అనేది పెరగడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో 5 మెంబర్స్, హై స్కూల్లో 10 మంది పెరగడం జరిగింది. 50 మందిని దాటే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇంటి పన్ను నల్ల పన్ను రద్దు చేసే తీర్మానం ఉద్దేశం కొద్దీ ఇది అమలు చేస్తున్నాం. పాపం పన్నులు బంద్ అయితే అన్న రందిలా శ్రీకాంత్ అన్నకు మాటలు ఎత్తలేనట్టున్నాయి గాని ఇంత బాధున్న గొప్ప నిర్ణయమే తీసుకున్నారు పోన్రి. చిన్న బల్లె 5గురు, పెద్ద బల్లె 10 మంది చేరిండ్రంటే ఆఫర్ మాత్రం బగ్గరే పనిచేసినట్టున్నది కదా. ఇంకా రేపు ఇంకింత మంది చేరతారని అంటున్నారు. కానీ బడి బాగు కోసం వీళ్ళు పడుతున్న ఆరాటాన్ని అయితే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఈడిట్లుంటే గీ ఊరోళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. వారెవ్వా, ఇల్లు ఇంకో అడుగు ముంగటేసిండ్రు కదా. ప్రైవేటు స్కూళ్ల బస్సులు ఊర్ల కచ్చుడు చేయబట్టే ప్రైవేటుకు వంపుతున్నారని బస్సులకే అడ్డం తిరిగిండ్రు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఊరోళ్ళు. ఆ ఫీజని ఈ ఫీజని అడ్డగోలు పైసలు గుంజే ప్రైవేటోళ్లకు తువాలల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండ్రు. స్కూల్ బస్సులకు అడ్డం తిరిగి ప్రైవేట్ల ఎట్ల దోపిడీ చేస్తున్నారో కండ్లకు గట్టినట్టు చూపెట్టే పని ముంగటేసుకున్నారు. ప్రైవేటోళ్లు గుండు పిన్ను కాన్నుంచి మొదలు పెడితే కాళ్ళ బూట్ల దాకా అన్నిటిని అమ్ముకొని జనాల రక్తాన్ని జలగల్లెక్క వీలుస్తున్నారు. ఈ తిప్పలు తప్పాలంటే సర్కార్ బడికి పంపాలని బస్సుల సాక్షిగా కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు అక్కడి పాలక వర్గమోళ్ళు. ఇంత ముద్దుగా చెప్పినా ఇంటరో ఇనరో మానకెందుకు, వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు గాని ముందుగాలనైతే సర్కార్ పంతుల పిల్లలను సర్కార్లనే చేర్పించే రూలోటి, అట్లనే తమిళనాడు సర్కార్ లెక్క ప్రైవేటు బళ్లకు ఫీజులు డిసైడ్ చేసే రూలోటి తెస్తే ఇన్ని గోసలుండయని అనుకోబట్టిండ్రు కామన్ పబ్లిక్. సర్కారు కొలువు కావాలి, సర్కారు ఇచ్చే పథకాలు కావాలి, సర్కారు ఆఫీసులలో పనులు చేయించుకోవాలి. కానీ సర్కారు బడిలా చదవద్దు, సర్కారు దవాఖానకు అసలుకే పోవద్దు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కూడా కొందరు సర్కారు బడుల్లో పిల్లలను అసలుకే చదివేరుల్లా. సర్కారు దవాఖానకు కూడా పోనే పోరు. పెద్ద పెద్ద లీడర్లు అయితే పానంలో తక్లీఫ్ కాగానే కార్పొరేట్ ఆసుపత్రికో లేకుంటే దేశాలు దాటిపోవడో చేస్తుంటారు. అసొంటిది జిల్లాకే పెద్దయిన గీ కలెక్టర్ సార్ చేసిన పనేందో తెలిస్తే షెబ్బాష్ అని తారీఫ్ చేస్తారు పక్కా. చిన్న చిరుద్యోగుల సొంటోళ్ళు సుతం అప్పులు తెచ్చి మరి పిల్లల్ని కార్పొరేట్ బడులలో చదివియాలనుకునే రోజులలో ఇవి. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ మాత్రం అట్లా కాదు. తన కొడుకును మళ్ళోసారి పట్టుబట్టి మరి పార్వతీపురంలోన్న మున్సిపల్ హై స్కూల్లో చేర్పించి ఎంతో మంది కళ్ళు తెరిపించిండు. ఇగో ఈడ బడి డ్రెస్ వేసుకున్న పిల్లల నడుమ సివిల్ డ్రెస్ వేసుకుని గానొస్తున్న చిన్నోడే కలెక్టర్ సార్ కొడుకు. పేరు క్రిష్ ధరన్ రెడ్డట. ఇదివరకట్ల సుతం కలెక్టర్ సారు విజయవాడలుండంగా అక్కడ కూడా సర్కార్ బల్లనే చదివించిండట సార్ ఇద్దరు పిల్లలను. అప్పుడు అక్కడ ఈ బుడ్డోడు 9వ తరగతి చదివితే ఇప్పుడు ఇక్కడ 10ల చేరికాయండు. ఈ ముచ్చట మీద బడి పెద్ద సారు శ్రీధర్రావు మాట్లాడుకుంటా ఒక సంబురపడడు కాదు. కలెక్టర్ సార్ అంతటైనే తన కొడుకును మా బడిలో చేర్పించుట్లా మా మీద బాధ్యత ఇంకింత పెరిగిందని అనుకొచ్చింది. ఇట్లా పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ 500 రావడం జరిగింది. అదేవిధంగా 3 విద్యార్థులకి త్రిబుల్ సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా 550 దాటి 18 మంది విద్యార్థులకి, 500 దాటి 33 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఇవంతా కూడా గౌరవ కలెక్టర్ గారు మా పాఠశాలపై తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అలాగే చొరవ వలన మా పాఠశాల చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆయన తాలూకా ఆశీర్వాదం వల్లే ఉదయం ముస్తాబ్ కార్యక్రమం అయితేనేమి, ప్రతి శనివారం అన్ని రకాల కార్యక్రమాలు అయితేనేమి, అలాగే యోగా కార్యక్రమం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి.
దీనివల్ల పాఠశాలలో అడ్మిషన్ అనేవి ప్రైవేట్ స్కూల్ నుండి సుమారు 35 మంది విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు. ఇంకా అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మా పాఠశాల ప్రభుత్వ పథకాల వలన, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల వలన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా పాఠశాల దినదినము అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మా పాఠశాల అనేది ఈ టౌన్ స్థాయిలో అలా జిల్లా స్థాయిలో ఫస్ట్ రావడానికి అన్ని విధాల మా స్టాఫ్ అంతా కూడా కలిసికట్టుగా శ్రమిస్తామని ఇంట్లో తెలియజేసుకుంటాం. ఇన్నారు కదా, సర్కార్ బడులను ఉన్నతంగా తీర్చిదిద్దుట్ల సుతాం కలెక్టర్ సారు మస్తు చొరవ తీసుకుంటున్నాడట. గొప్ప ముచ్చటే. ఏమైనా ప్రభుత్వ బడుల రేంజ్ మారిపోతున్నదొల్లా ఈ నడుమ. కమ్మటి బువ్వ పెడతాండ్రు, ఉన్నతమైన చదువులు చెప్తాండ్రు. అయినా కూడా కార్పొరేట్ బడులకే పిల్లల్ని తోలుతున్న తల్లిదండ్రులున్న ఈ రోజులల్లా కలెక్టర్ సార్ అంతటైనే కన్న కొడుకును సర్కార్ బడిలా వేసిందంటే తారీఫ్ చేయాల్సిందే మరి. అందుకే సీఎం చంద్రబాబు సార్ కూడా గ్రేట్ అని మెచ్చుకున్నాడు కలెక్టర్ సార్ను. చూస్తాండ్రు కదా పబ్లిక్, మీ వంతేనొల్లయిగా. మామిడి చెట్లకు, నేరేడు చెట్లకు, యాప చెట్లకు, రాళ్ల చెట్లకు, గాడిదకు, కుక్కకు, కుక్కకు, మనుషులకు వెరైటీగా చేసిన ఎన్నో ఇచ్చంత్రాల రగ్గాలను మన జోరుదారుల చెప్పుకున్నాం, చూసి తరించినాం కూడా. ఇక ఇయ్యాల కూడా అంతకు మించి అనేటట్టు జరిగిన ఒక ఇచ్చంత్రపు లగ్గాన్ని తీసుకొచ్చినాం మన జోరుదారులకు. చూసి నూతన వధువరులను ఆశీర్వదించి మీరు కూడా అచ్చింతలయ్యిండ్రి. అగో వధువరులు లేకుంటేనే అయ్యవారు గంటె పుస్తలను మందికి చూపెడుతున్నాడు కదా, అవైతే బంగారియే ఉన్నట్టుండే. కరువు కాలంలో ఇంత కాసులు బగ్గనే తెచ్చిండ్రు. అగో బ్యాండోళ్ళు గువ్వలు వలిగేటట్టు జోరుదారు డప్పులు కొడుతున్నారు గాని పెళ్లి పిల్లగాడు ఏడ కనబడతలేరని గరానికి రాకుండ్రుల్లా కొంచెం కిందికి ఐస్ టర్నింగ్ చెయ్యండ్రి. అగో కప్పల కపుల్స్ మామూలుగా లేవు కదా, జంట సూడ సక్కగున్నది పోన్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడేపాలెం అనే ఊర్లా గోండ్రు కప్పలకు లగ్గం చేసిండ్రు. మృగశిర కార్తె దగ్గర పడుతున్న వరుణదేవుడు కరుణించక వానలు వడతలేవని కప్పలకు పెండ్లి చేసి వానదేవుణ్ణి ప్రసన్నం చేసే పండ్ల పడ్డరు ఊరోళ్ళు. ఎనకటి సుందస్తున్న ఆచారం పేరు మీద ఇప్పటికీ మనుషుల లగ్గాలకు ఏం తీసిపోకుండా కప్పలకు పెళ్లి తంతు చేసిండ్రు. బాజా భజింత్రీలు పెట్టిండ్రు, అయ్యగారిని పిలిపించిండ్రు, పసుపు కుంకుమలు రాసి కప్పలను జోర్దారుగా ముస్తాబ్ చేసిండ్రు. బియ్యం అచ్చింతల జాగల నీళ్ల తలవాలు ఉరిపించిండ్రు. ముత్తైదులు హాజరుపడి కొత్త జంటను ఆశీర్వదించిండ్రు. అటెంక అప్పగింతలైనక భరత్ కూడా తీసిండ్రు. కడమ కప్పలను పిలవనట్టున్నారు. డ్యాన్సులు చేసేటోళ్ళు కరువైండ్రు గాని మిగిలినదంతా సేమ్ టు సేమ్ నడిచింది. వర్షాకాలం రాక రోహిణి నడిచి వెళ్ళిన తర్వాత మృగశిర కార్తె జాగ్రత్తగా కూడా ఈ వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారం కప్పల్ని తీసుకువచ్చి వివాహం జరిపించడం జరుగుతోంది. ఇది పూర్వకాలం నుంచి జరుగుతోంది. ఇలా జరిపించిన ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిశాయి. అదే పద్ధతి ప్రకారం ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇట్లా వేస్తే ఎంతటి కరువులనైనా వానలు పడతాయని నమ్మికట. పోయినేడట్లనే వానలు కురిసినాయట కూడా. ఈడిట్లుంటే జనగామ జిల్లా కన్నాయిపల్లి దిక్కు చూడుండ్రి ఎట్లా చేసిండ్రో. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అనుకుంటా ఊర్లున్న శివలింగానికి బిందెలతోని జలాభిషేకం చేసిండ్రు అమ్మలక్కలు. అటెంక బిందెలను గుండ్రంగా పేర్చి వరుణుడు కరుణించేటట్టు బతుకమ్మ పాటలతోని ఆడిపాడిండ్రు. మరి ఇలా భక్తిని చూసినాకన్నా వానదేవుడు కరుణిస్తాడో చూడాలి. మరి వాతావరణం శాఖలు రేపో మాపో పడతాయని అంటున్నారు గాని ఈ వానకాలంలో వానలకు బదులు ఎండలు ఇట్లనే దంచినాయంటే పంటలకు నీళ్లు దొరకుడు కాదు కదా, తాగనికి గుక్కెడు నీళ్లు దొరకుడు కష్టమే అవుతుంది పోన్రి. ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మూతవారు వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగరో ముంగటేసుకుని నడుచుకుందాం పాండ్రులా. తాత ఏం చేస్తున్నావే? పానం మంచిగా లేదండి, నడింత మంచంలో మలుచుకొని పంటే వెళ్తుందా? మా రైతుల బతుకు రెక్కాడితే గాని డొక్కాడని బతుకులా. పచ్చిత్తులు పెట్టి 10 వద్దులు అవుతున్నా, ఇప్పటి వరకు వాన సినుకులు లేదా, ఒక్క మొలక మొలికెత్తింది లేదా, అలానే మూరుగా బట్టి ఏం చేయిందిరా ఇలా పోయి నీళ్ళు. అగ్గో పానం మంచిగా లేదనంటివి కాదే తాత, ఈ ఎండల్లా వ్యవసాయం పనులో పోకుంటే ఏమైందే? పర్వీన్ రెడ్డి సేటు దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పత్తిత్తులు కొనుకొచ్చి పెట్టినే తల్లి. ఇత్తు పెట్టి ఇన్ని రోజులు అవుతున్నా ఒక్క మొలక బయటికి వెళ్ళకపా. ఏం చేయాలి? కొత్తగా ఆగు,
ఇక ఇట్లా ఇనేటట్టున్నదా, అందుకే నీళ్ళు పోతేనన్నా మొలుతుందేమో అని చూసిన. అరే ఇది పట్టమేమరా? అప్పు చేసి ఇత్తనాలు తెచ్చినా అంటున్నావు. సర్కారు పంట సాయంగా రైతు భరోసా ఎత్తది కాదే, వేయలేదా ఇంకా? సర్కారు రైతు భరోసా, ఆయన రైతు భరోసా పైసలు వేసేది ఉంటే మీ టీవీలలో తెలియకుండానే మాకు వేస్తాను ఆడే. ఆయన రైతు భరోసా పైసలు వేసినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ సారు బహిరంగ సభలు పెట్టి రైతులకు రైతు భరోసా బిచ్చం వేస్తాను అని అన్నట్టుకు చెప్పనే పట్టా. ఈనాడు అసలు మీటింగ్లు ఏం పెట్టలేదంటే మా రైతులకు రైతు భరోసా ఏనట్టే కదా. అవును, అది కూడా కరెక్టే గాని కాలం నడినెత్తి మీదకి వచ్చింది కాబట్టి నెలాఖరికి వేస్తామంటున్నారే రైతు భరోసా పైసలు. ఏ వేసుడే వాళ్ళ ఏసుడు చెర్ర చేరా. పోయినసారి వేసిన పంట సాయం రైతు భరోసా పైసలే 2 ఎకరాలు దాటలే. ఇక ఇప్పుడు ఆ కడవ మిగిలిన 2 ఎకరాలు దాటిన వాళ్ళకు ఏత్తరు కావచ్చు 3 ఎకరాల దాకా. ఇక అయితే అయిపోయింది అని చేతులు దులుపుకుంటారు కావచ్చు. సరే, ఆ రైతు భరోసా పైసలు ముచ్చట పక్కకు పెట్టు గాని ఇప్పుడు ఆ మొలకలకు నీళ్ళెందుకు పోతున్నావు చెప్పు? అరే దీని కళ్ళు కాకులు గద్దలు పొడుచుకొచ్చిన్నాయిరా రాజా. పత్తిత్తులు పెంచి 10 వద్దులు అవుతుంది, ఆయన ఒక్క మొలక బయటికి రాలేదని మేము నీళ్లు పోతానమే అంటే మళ్ళా ఏం చేస్తాళ్ళు, నీళ్ళు ఎందుకు పోతారా నీగిలిస్తుంది ఎవరు పోయి. అదే ముసలోడా, ఇయ్యాలనో రేపో వానలు పడకపోవునా గంతగానం కూలోళ్ళను పెట్టి నీళ్లు పోయాల్సిన అవసరం ఏమున్నది అంటున్నా. అమ్మ తిప్పులాడి వేసి రూమ్లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదివే నీకు వ్యవసాయం గురించి తెలియదు కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. అరే 3-4 వద్దుల కిందట ఓ వాన పడితే భూమి నానింది అనుకొని పత్తిత్తులు అప్పులు తీసుకొచ్చి పెట్టినవే అంచను. మళ్ళీ 10 వద్దులైనా ఇప్పటి వరకు ఒక వాన చినుకు లేదా, అవి మొలకెత్తాలనా వద్దా? అవి అలానే గూడు కట్టుకున్నట్టు ఉన్నాయి. అందుకైనా నీళ్ళు పోతానన్నా మొలకెత్తా నీళ్ళు పోతానమే అంటే ఇగో నాకు కూడా ఆశగాడు బార్చ నేను వచ్చే మన్ను కొట్టగారా. ఈ ఏడు వానలు పడేటట్టు కానెత్తలేవటనే తాత, అదేందో ఎల్నీనో ప్రభావం చేయబట్టి ఎండలే ఎక్కువ ఉన్నాయట. అందుకే సర్కారు ముందుగానే చేతులు దులుపుకుంటాన్నట్టున్నది. ఏంది అది అడవిడిళ్ళల్లో చూయిస్తారట కదా. 7 వానలు పడేటట్టు లేవు, నీళ్ళు అవసరం లేని పంటలే వేసుకోవాలి రైతన్నలు అని చూయిస్తారట కదా. ఏమో నిన్ననో మొన్ననో చూసిరని నా వీడియో. అవును, అందుకే నీటి అవసరం తక్కువ పంటలే వేసుకోండ్రి. ఓ చెప్పు మంచిగా పొద్దంతా కొలిపెట్టి చెప్తారు కానీ ముందుగా రైతులకు చేసే పంట సాయం రైతు భరోసా పైసలు అయితే జల్లి వేయమని చెప్పి రాజుగా కాలం అయితే లేదు, పంటలే ఎత్తలేదు, ఇక పంట సాయం దేనికని అంటారు కావచ్చు రైతు సర్కారు వాళ్ళు. కాలం కాకుండా అప్పుడో ఇప్పుడో వాడే వానలకైనా వేసే పంటలుంటాయి కాదే, వాటి కోసమైనా సర్కారు పంట సాయం చేయాలి కదా. వెయ్యాలి కానీ సర్కారు కాదు సోయి ఉండాలి కదా. అయినా నాదొక డఫ్ట్ పిల్ల, ఇప్పుడు వానలు మన దిక్కు పడతలేవు కానీ అటు మీది దిక్కు దబ్బున పడేది ఉంటే మన కాళేశ్వరం నిండుతుందట కదా. మరి ఆ నీళ్లను కాలువలతోటి మన దిక్కు అందిస్తుందో మరి సర్కారు? అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని బదనాం చేసిన సర్కారు ఆ కాళేశ్వరాన్ని ఉపయోగించుకుంటదనే నమ్మకం అయితే నాకు లేదే తాత. అవు నువ్వు అన్నది కూడా నిజమే పిల్ల. ఓ నీ పోడు చెర్ర చేరా, నువ్వు వచ్చి 2 గంటలు కూడా అవుతుంది కనీసం 2 బిందెల నీళ్ళు కూడా మోయలే కాదురా. నువ్వు ఇచ్చే కూలికి బిందెల కొద్ది నీళ్ళు మోయాలా నేను? ఓ అన్న, మా తాత ఒక్కడే ఉండి ఏం చేస్తాడే, జెర్సేపు ఉండే ఆసరగా రాదే పుణ్యం ఉంటది. దేశ గీ లేకుండా ఎందుకు బయటపెడతానవే, వీడేమన్నా పుణ్యానికి చేస్తాను నా దగ్గర కూలి తీసుకోలే బాడుకోవాడు. ఏంటి నా మక్కులు సాపు చేస్తావా? మా బటాలకు పొక్క నింపుకున్నావు పోతే మళ్ళీ పొద్దుగాల అక్కరు ఉన్నాయని 500 ఆడుకొని పోయినావు. ఇప్పుడేమో లేకులోడికి అంటే నీ పొద్దుగాల 500 ఎప్పుడైనా బిల్లింగ్ వచ్చినా కూడా ఎక్కువ మాట్లాడతావు అంటే బంగ్లాలు కట్టుకున్నావు. మరి నా దగ్గర 500 ఎందుకు కట్టుకున్నావురా బాడుకోవు? మక్కులు సాప్ అయితే మరి ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, పోయి బిందెల నీళ్ళు పట్టుకురా పో. ఎక్కువ తక్కువ అయిందా? మంచిగా అయిందా? కూలికొచ్చినోని బతిలాడి పని చేయించుకోవాలి గాని గిట్లా మాటలని చేయి చేసుకుంటే ఊకుంటారా? అరే నువ్వు ఇంత మంచిగా కాదురా, నీ కూలి పైసలు ఇచ్చిన ఎక్కడిరా? సర్వమర్యాద దాని తప్ప ఇక ఇంటికి పో. అవో వీడు కూడా మాగా నా అలసి దొబ్బిండు. గిత్త తయారైంది లోకం, ఏం చేయాలి చెప్పు. అయితే కానీ ఓ పిల్ల, ఈ నడుమ సర్కారు రైతు భరోసా పైసలు వేస్తుందంటావా? వేసేది ఉంటే మళ్ళీ పత్తి కొనుకొచ్చి పెట్టాలి పిల్ల. ఒక్క మొలకెత్తలేదు. ఇక ఈ పారి కూడా వాన చినుకులు పడకపోతే రైతు భరోసా పడకపోతే నా బతుకు సిప్ప పట్టుకొని గుడి మెట్ల కాడ కూర్చుండే అయిపోతుంది. చిన్న ఇక రారా మనిద్దరం అనబోద్దాం. సర్కారు ఈ పారి రైతు భరోసా పైసలు అందరికి వేస్తుందట నీ తాత, నువ్వేం రంది పడకు. 10 రోజుల్లోనే మొత్తం మంది రైతులందరికీ రైతు భరోసా వేయాలని ప్లాన్లు వేస్తున్నది సర్కారు. మరిగా రైతులు ఈ ఏడు వర్షాలు తక్కువ పడేటట్టున్నాయని వాతావరణ శాఖలు చెప్తున్నారు. ఇక అటు వ్యవసాయ శాఖ అధికారులేమో వరేయకుండా తక్కువ నీళ్ళతో వండే పంటలు వేసుకోవాలి, లేకుంటే పంట ఆఖరికి వచ్చే వరకు ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. కాబట్టి జర చూసుకొని పంటలు వేసుకోండి, అటెంకా ఇబ్బంది పడకుండ్రి సరేనా? ఈ ఆబ్కారోళ్ళు మందుబాబుల సమస్యలను అసలుకే పట్టించుకోరు కదా నుల్లా. మనుషులకు కష్టం వచ్చిందంటే మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి కానీ
తాగుబోతులకు కష్టం వచ్చిందంటే తాగుబోతు హక్కుల సంఘాలు లేకపాయే. సర్కార్ ఆమ్దానికి లోటంటే కోటర్ దాగే కాడ ఫుల్లు కొట్టి ఆదుకునే మందన్నల బాధలను తీర్చేటోళ్ళు దిక్కు లేకుండా అయినరు. అగో అసలు ముచ్చట చెప్పకుండా మందన్నలకు బాధ అయింది, హక్కులకు భంగం అయిందని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారని గరానికి రాకుండా అసలు ముచ్చటేందో చూస్తే ఇట్లెందుకు చెప్తున్నాం అనేది తెలుస్తుంది. భూమి మీద కాలు నిలబడకున్నా భుజాల మీద సర్కార్ ఆమ్దానిని నిలబెట్టేందుకు రికాం లేకుండా మందు దాగి రంది పడుతున్న మందన్నలు సురువుచుకుంటున్నారు కదా ఈ మందు తయారు చేసే కంపెనీలు. వానకాలంలో మురికి నీళ్ళు వచ్చినంత అలకగా వైన్స్ లకు చెత్త బిల్డర్ను సప్లై చేస్తున్నారు. అగో చూడుండ్రి, అటు ఇటు ఊపి నిశితంగా పరిశీలిస్తేనే కాదు మందు నిషాల చూసినా కానొచ్చటంత పెద్ద పెద్ద చెత్త శకలాలు బీల్ర గదలాడుతున్నాయి కదా. జనగామ జిల్లా లింగాల గన్పురం మండలంలో నెల్లుట్ల కాడ పెట్టిన వైన్స్ దుకాణంలో అమ్ముతున్న సల్లటి బీల్రల్లా చెత్త చెదారం ఉన్నదట. నాసు నాట్యం ఆడుతున్నదట. మందన్నల మనోధైర్యం దెబ్బతిని తక్కువ తాగేటట్టు బీల్రల్లా కచరా అత్తున్నదట. ఇక ఈ అన్న ఒకటో రెండో ముందుగాలని పీల్చి అదే మైకంలో ఇంకోటి సగం పీల్చినాక బీల్ర చెత్తున్నది చూసిండట. అగో తేటగుండే బీల్ర చెత్త శకలాలు జలకాల ఆడుతున్నాయి ఏందని సిట్టింగ్ జాగకెంచి వైన్స్ దుకాణానికి బయలుదేరిండ్రు. ఇదేందని అడిగితే తాగితే దాగుండ్రు లేకుంటే పారబోయిండ్రని చెప్పిండ్రట. ఇక ఎంబటే కాకిలకు కబురు పెడితే వాళ్ళు సుతం వచ్చిండ్రు. ఇసొంటి క్లిష్టమైన సమస్యను తస్వయేసుడు మా పరిధిలు ఉండదని ఎప్పట్లెక్కనే వెళ్ళిపోయినరట. ఇక చేసేదేం లేక సగం దాగిన బాటిల్తోనే కెమెరా ముంగట గోడెల్ల పోసుకున్నాడు గీ బీర్బలుడు. వాళ్ళే దబాయించేటట్టు అవుతుంది కదా. ఇవాళ అధికారుల ప్రోత్సాహం లేకపోతే ఈ వయసులు ఇంత గట్టిగా ఎందుకుంటారు. అదొకటి. ఈ బెల్ట్ షాప్లోనే అంటుండ్రు ఈడ 190 రూపాయలు ఉన్న క్వార్టరు ఊళ్ళల్లో 230, 240 అమ్ముతుండ్రు. ఎట్లా అమ్ముతుండ్రు? పోలీసు వ్యవస్థ ఎడిగిపోయింది, ఈ ఆబ్కారీ వ్యవస్థ ఎడిగిపోయింది. ఎందుకు ఎవరు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంటుండ్రు? వాజిబే కదా మరి. వాళ్ళమ్మిన సరుకుల కచరా ఉన్నదని పోతే మీదికెళ్ళి వాళ్ళే దబాయిస్తున్నారంటే ఆప్కారోళ్ళ అస్తం లేకుంటేనే ఉంటదా? సర్కారు చేతు లేకుంటేనే వాళ్ళకి ఇంత ధైర్యం ఉంటదా చెప్పుండ్రి. కాక మత్తులనైనా గట్టిగానే కడిగి పారెత్తున్నాడు. తాగుబోతులు నిజాలు మాట్లాడతారంటే గిదే కావచ్చు నుల్లా. ఇక ఈ కచరా బీరు వీడియోను ఇరుగ మరగ తిప్పుకుంటా సర్కారును మస్తు నిలదీస్తున్నారు తాగుబోతులంతా. కిరాణా సరుకులు మంచిగా లేకుంటేనే కేసులు పెట్టి గొట్టు శిక్షలేస్తారు. అసొంటిది సర్కారును నడిపిస్తున్న వైన్స్ లా మాలు మంచిది అమ్మకుంటే పట్టించుకోరా అని మస్తు గరమైతున్నారు మందన్నలు. ఆవులంటే మస్తు మందికి షాన్ ఇష్టం ఉంటుంది. ఆవు ఇంటి ముంగటికి వచ్చిందంటే అసలుకు ఉత్తగా ఓనియరు. ఇంట్లో ఏది ఉంటుంది తెచ్చి దానికి తినబెడతారు. కానీ ఈ నడుమ పట్నాలల్లో ఆవుల పరిస్థితి దారుణంగా ఉంటున్నదుల్లా. తిననికి ఏం దొరకక చెత్త కుప్పల కాడ అడ్డమైన చెత్తను కవలను సుతం బొత్తలు వేసుకుంటున్నాయి. అటేంక అవి బయటికి రాక అవిటి బొత్తలు ఉబ్బి పరిశాన్ అవుతున్నాయి. అది అందరికి తెలిసిందే కానీ ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అని అంటారా? ఇగో ఈ వార్త చూసినాక ఆ ముచ్చట యాదికొచ్చిందుల్లా. వాయమ్మనే శాంతాడంత లోతున్న బాయిలా గీ ఆవెట్లా పడ్డది అసలు. అయ్యో పాపం. ఇంత గడ్డి గాసం తినుకుంటా నిమ్మలంగా ఉండే ఆవు బాయిల పడి అటు ఇటు మెసలలేక పెద్ద పరిశాన్ల పడ్డట్టే అయ్యింది కదా దానికి. మంచిర్యాల పట్టణంలో ఉన్న కాలేజీ రోడ్డులు ఉన్నదట ఈ బాయి. దగ్గర 200 అడుగుల లోతు ఉంటదట ఈ సేద బాయి. ఇప్పుడు ఎవ్వరు ఆ బాయిని వాడకపోయేటాలకు పాడుపడ్డట్ట అయ్యిందట. ఇక ఈ బాయికి చుట్టూరంగా గోడలేం లేకపోయేటాలకు అడిదిక్కు మేసుకుంటా వచ్చి ఆ బాయి లోపల అమాంతం జారిపడ్డట్టున్నది ఆవు. ఇక ఆ బాయి సుతం మట్టిది కాదు, చుట్టూ బండతోని కట్టింది. కాకుంటే ఆవు నశివ మంచిగా ఉన్నది. అమాంతం గంతలోతున్న బాయిల పడ్డ దానికి ఏం కాలేదు, చిన్నపాటి దెబ్బలు తాకినట్టున్నాయి. ఇట్లా ఆవు బాయిల పడ్డ సంగతి తెలిసిన అడిదిక్కు జనాలు ఫైర్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించిరట. ఇక వాళ్ళు 4 గంటల దాకా తిప్పల వాడి అటు ఇటు చేసి ఆవుకైతే ఏం తక్లీఫ్ లేకుండా సురక్షితంగా బయటికి తీసిర్రు. ఇట్లా ఆవును కాపాడి బయటికి తీసిన ఫైర్ మున్సిపల్ సిబ్బందిని అడిదిక్కు జనాలు మస్తుగా తారీఫ్ చేసిర్రు. చాలా మంది మూగ జీవులను సాగుతుంటారు గాని గిట్లనే అవిటిని అగాధం విడిచిపెట్టడాలకు పాప అరిగోస పడుతుంటాయి. కాబట్టి నోరు లేని జీవరాశులను మనుషుల కంటే మంచిగా చూసుకోండ్రి. అవిటి గోస అయితే మనకే పాపం దాకుతుందని బట్టి ఈ ఆవు పడ్డ కష్టాలు చూసిన జనాలు. చిన్న లీడర్ల కానుంచి మొదలు పెడితే పెద్ద లీడర్ల దాకా సర్కారు గల్ల పెట్టే గలగలలాడిద్దామని మస్తు రంది పడుతున్నారు. ఆమ్దానికి పెద్ద దిక్కైన మందన్నలకు ఎట్లా ఆసరైదామని అరిగోస పడుతున్నారు. కొత్త స్కీములు పెట్టి మందన్నలకు అల్కగా మందు జారేసే మార్గాలను అన్వేషిస్తుంటే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాడ కొందరు ఊరోళ్ళు అద్దన్నట్టే అడ్డం పడుతున్నారు. లీడర్ల మహోన్నత ఆశయాలకు తూట్లు ఓడ్చే తీరు రహదారులకు అడ్డం పడి మా దారి రహదారే అని అంటున్నారు. మరి వాళ్ళు అట్లెందుకు అంటున్నారు, ఏం కథ పూరా గడుచుకుందాం పాన్రి. వామ్మో, మహిళా లోకమంతా మందు మీద యుద్ధం ప్రకటించినట్టే ఉన్నది కదా. సర్కార్ ఆమ్దానిని ఎట్లా చేసి తక్కువ చేయాలని సిగమెత్తినట్టే బయలుదేరిండ్రు మహిళక్కలంతా.
ఈ తాగుబోతుల సమస్య అంటే ఏ ఇద్దరో ముగ్గురో వాడకట్టల్లో కదిలిండ్రు అనుకున్నాం గాని ఊరంతా దండయాత్రకు బయలుదేరింది కదా. కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వెంపల్లి కాడున్న బెల్ట్ షాపులన్నీ ఎంబటే బంద్ పెట్టాలని చిన్న పెద్ద ముసలి ముత్క అమ్మలక్కలంతా కదిలిండ్రు. కాగజ్ నగర్ పెద్ద తవ్వలకు అడ్డం కూస్తున్నారు. మా తిప్పలు తీర్చేదాకా ఒక్కటంటే ఒక్క బండి కూడా ఈ నుంచి పోయేది లేదని మందు మీద మంగమ్మ శపథం చేసిండ్రు. ఏడనైనా మందు బంద్ అని తీర్మానాలు చేస్తున్నారు. కట్టుబాట్ల మీద కట్టడుగుంటున్నారు. మరి ఇక ఉపాయం చేస్తే మంచిగుండంటే అది కూడా చేసిండ్రట. కానీ ఈ ఊర్లో 1 కాదు 2 కాదు 15 మీదనే ఉన్నాయట బెల్ట్ దుకాణాలు. కట్టడిని లెక్క చేస్తలేరట. అడ్డగోలుగా సంపాదించిన పానాలు ఏడింటారు చెప్పుండ్రి. ఒకరు కాకపోతే ఒకళ్ళు తెరిచి రికాం లేకుండా మందన్నలకు ఉత్క తడుపుతున్నారట. ఇక చెప్పి ఆస్టకొచ్చి మైలక్కలంతా హైవేకు అడ్డం తిరిగిండ్రు. ఊర్ల ఆడోళ్ళంతా ఒకటే మాట అన్నట్టు కట్టు మీదుంటే కొందరు మొగళ్ళు బెల్టులు బంద్ చేసి ఇష్టం లేకున్నా దీక్షకు కూస్తున్నారు. వచ్చి అక్కల వెనుక పొంటి నిల్చొని ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. పోలీసులు లెమ్మన్నా లేవలేరు. కానీ ఆప్కారాలు వచ్చి తీస్తామని హామీయంగాల్నే కట్లు తెంపుకొని ఇంటికి పోయినరు. మరి ఇచ్చిన మాట ప్రకారం ఆప్కారోళ్ళు బెల్ట్ షాప్ల మీద నిషేధం పెడతారో లేకుంటే తెలిసిన పద్ధతిలోనే పేనువారునట్టు ఊకుంటారో రేపు చూడాలే. మరిగా ఏ మాట కామాటనే గాని బెల్టులు బంద్ చేసుడు జరంత కష్టమేనోల్లా మన సర్కారోళ్లకు. దినాం రికాం లేకుంటొచ్చే ఆమ్దాన్ని నిడిచిపెట్టుడంటే చాలా కష్టమే కదా మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి HM టీవీ. అట్లనే ఇంక మంచి వార్తల కోసం HM టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.